హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సోషల్ మీడియాలో కానీ ఒపీనియన్స్లో కానీ సోషల్ మీడియా పోస్ట్లో కానీ క్లియర్ కట్గా అయితే తెలిసిపోయింది. శాస్త్రి వర్మ అయితే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో తన పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని చూసుకుంటే పర్ఫార్మెన్స్ బాగున్నా బాగుపోయినా తన మీద ఎక్కువ నెగిటివ్ అయిపోయింది. ఆ ఒక ఇష్యూ జరిగింది కదా, దాని ఇష్యూ మీద ఇప్పుడు ఇంపాక్ట్ అయితే కనపడింది. సో మొత్తానికి అయితే ఈ వీక్ అయితే శాస్త్రి వర్మ అయితే ఎలిమినేట్ కాబోతుంది. సో మొత్తానికి అయితే టాస్క్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్లో సుజన అయితే కెప్టెన్ అయింది. సో అక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటంటే అసలు తను ఆడిన గేమ్ సరిగా లేదు, తన యాటిట్యూడ్ తన బిహేవియర్ సరిగ్గా నచ్చలేదు, కానీ తన్నే కెప్టెన్ అయిపోయింది. సో అది కంటెస్టెంట్స్ ఇతరులని తీసేసరికి కానీ తను మెయిన్గా టార్గెట్ చేసి తను పోటీ చేస్తున్నాను, తన ఆపోజిట్ అంటే తనకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు నిలబడతారు కదా. సో వాళ్ళని తీసేయకుండా మిగతా వాళ్ళని కంటెస్ట్ తీయడం వల్ల సుజన అయితే కెప్టెన్సీ అయిపోయింది. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్గా అయిపోయింది. డేస్ త్వరగా ఫాస్ట్ అయిపోతున్నాయి. సో 5 రోజులుగా ఈ వీక్ అయితే వచ్చేసింది. సో ఈసారి అయితే శాస్త్రి వర్మ అయితే ఎలిమినేటెడ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ వీక్. ఒకవేళ ఎలిమినేషన్స్ వద్దాం అనుకుంటే నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ తనే వెళ్ళిపోవచ్చు ఒకవేళ నామినేషన్లో ఉంటే. సో ఒక ఇంపాక్ట్ అయితే పడింది. అంటే ఇంతకుముందు కొంత ఒక ఇష్యూ జరిగింది, దాని మీద ఇంపాక్ట్ అయితే క్లియర్ కట్గా చూపిస్తుంటూ నేను అనుకుంటున్నాను. ఇంకోటి టాప్ 1లో అయితే సుమన్ శెట్టి అసలు వేరే లెవెల్ ఓటింగ్ దూసుకెళ్తున్నాను సుమన్ శెట్టి అయితే. సో ఎందుకంటే అందరు కార్నర్ చేస్తున్నారు తనని, అంటే తను అందరినీ కార్నర్ చేస్తున్నారు కాబట్టి తనకి సింపత్తి బాగుపడింది. అది కాక 7G బృందంకాల్లో సినిమాల్లో యాక్ట్ చేసిన యాటిట్యూడ్ బాగుంది. సో అదే ప్లస్ పాయింట్. తర్వాత హౌస్లో అతన్ని కార్నర్ చేయడం వల్ల తనని సరిగ్గా గుర్తించకపోవడం వల్ల ప్రేక్షకులు బాగా తను గుర్తించి ఓటు వేశారు. సో మొత్తానికి టాప్ 1 సుమన్ శెట్టి దూసుకెళ్తున్నాడు. సో మొత్తానికి అయితే కామన్ మ్యాన్ పీపుల్ ద్వారా వెళ్ళిన 6 మెంబర్స్ ఆట తీరు ఎలా ఉందంటే అది ఓవర్ టైప్లో అనిపిస్తుంది, అంత క్లియర్ కట్ లేదు. కళ్యాణ్ అతను అయితే ఓవర్ యాక్టింగ్ తీస్తున్నాడు. ఓవర్ యాక్టింగ్ లేదు కానీ పర్ఫార్మెన్స్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కళ్యాణ్. హరీష్ అయితే మాస్క్ మ్యాన్ అనే టైప్లో వచ్చాడు కానీ మాస్క్ మ్యాన్ టైప్ అంత క్లియర్ కట్ లేదు. సో వీళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 9లో. సో మిగతా వాళ్ళ సెలబ్రిటీస్ మామూలుగా ఓవర్ యాక్షన్ చేయాలా, సెలబ్రిటీస్ మామూలుగా వెళ్తున్నారు, వీళ్ళు కామన్ పీపుల్కి వచ్చి వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోతుంది. సో మొత్తానికి ఇది నా ఒపీనియన్, నాకు నచ్చినట్టు చెప్తున్నాను. సో నా వీడియోస్ లాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.